దాదాపు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను రాష్ట్రంలో 5 ఏళ్లలో అని చెప్పేసి లోకేష్ గారు అయితే హామీ ఇచ్చారు గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారంటారా ఈరోజు లోకేష్ గారు? సంవత్సర పాలన చూశాను కదా, ఎలా అనిపిస్తుంది సార్? ఈ సంవత్సర కాలంలో అడుగులు వేస్తున్నమాట వాస్తవం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకి గన్నవరం దగ్గర అశోక్ లైలాండ్ ఉంది. ఎప్పుడో 2014-19లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. తర్వాత ఉన్న రకరకాల అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు మొన్న 2 months బ్యాక్ లోకేష్ గారు వచ్చి దాన్ని స్టార్ట్ చేశారు. 100 బస్సులు సెంచరీ కొట్టారు వాళ్ళు. సో దాంట్లో చాలామంది స్కిల్డ్ ఎంప్లాయీస్ అంటే ఐటీఐస్ కానీ, డిప్లొమా హోల్డర్స్ కానీ, బీటెక్ మెకానికల్ ఇంజనీర్స్ అందరూ కూడా దాంట్లో ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. అలాగే ఈరోజు మల్లవల్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, వీరపనేనిగూడెం ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఇక్కడ గన్నవరం దగ్గర హెచ్సిఎల్ కానీ, రేపు చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. వచ్చినప్పుడు వీరు అనుకున్న 20 లక్షలు కాకపోయినప్పటికీ 10 నుంచి 15 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలైనా గ్యారంటీకి ఇస్తారు. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ పెడతాయో ప్రభుత్వ ప్రమేయం అక్కర్లేదు, ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి. తద్వారా మా ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. అంటే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కూడా ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశాల కోసం బయట రాష్ట్రాలకి తరలిపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మరి ఈ కూటమి నాయకులు అధికారంలోకి వచ్చారు, ఎలా ఉంది అసలు ఇప్పుడు పరిస్థితి? ఖచ్చితంగా నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా వీళ్ళ పరిపాలన ముందుకు తీసుకెళ్తూ ఉన్నారా? ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్గా దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? సార్, ప్రతి పిల్లవాడు ఈరోజు సాఫ్ట్వేర్ అని కోరుకుంటున్నాడు. కానీ అందరికీ సాఫ్ట్వేర్ జాబులు రాకపోవచ్చు. కానీ రేపు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగినప్పుడు, పారిశ్రామికీకరణ జరిగినప్పుడు ప్రతి ఇంజనీరింగ్ ఉద్యోగికి, ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థికి నాలెడ్జ్ ఉంటే కన్ఫామ్గా అతను జాబ్ కొట్టగలడు. ఈరోజు నేను ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఒక సూచన ఏంటంటే, సాఫ్ట్వేర్ అనకండి. ముందు ప్రొడక్షన్ జరిగితేనే సాఫ్ట్వేర్ ఉంటుంది. మీరు పారిశ్రామికీకరణ వైజ్గా మీ చూపులు తీసుకెళ్ళండి. రేపు నిన్న లోకేష్ గారు కానీ, మంత్రిమండలి మా మంత్రి కొలుసు పార్థసారథి గారు చెప్పినట్లు ఎలక్ట్రానిక్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ జరుగుతాయి. యూనిట్లు వస్తున్నాయి రేణిగుంట, శ్రీ సిటీలో. అవన్నీ వస్తే చాలామంది ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఉద్యోగులకి మంచి అవకాశాలు ఉన్నాయి. సో తప్పకుండా పారిశ్రామికీకరణలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తన యొక్క ముద్ర వేస్తుంది. అది వేసినప్పుడు చాలామందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు గ్యారంటీగా ఉన్నాయి. అంటే ఈరోజు రాష్ట్రంలో ఏదైతే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని తీసుకొస్తున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు వస్తారు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి కానీ, అలాగే వాళ్ళకి సంబంధించిన పార్టీ నాయకులు కానీ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ లేదు, ఆక్వా వ్యాలీ ఉంది, చేపలు పట్టుకొచ్చి వేస్తే సమృద్ధిగా సంవత్సరంలో పెద్ద చేపలు అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి సార్ దీన్ని ఎలా చూడొచ్చు? సార్, ఫస్ట్ ఈ వైసీపీ నాయకులు కానీ, వైసీపీ పెద్దలకి నా ఒక సూచన ఏంటంటే, అయ్యా ఎవరో ఒక్కొక్కరు రాజధాని కట్టనివ్వండి. రాజధాని కడితే చెప్పుకోవడానికి మాకు రాజధాని ఉంటుంది. ఈరోజు నిన్న రాజధాని పోయా, చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. మీరు దాన్ని అడ్డుకోవద్దు. అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి ముందు మీరు తెలుసుకోండి. అసలు అది ఎందుకు పనిచేస్తుంది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని తెలుసుకోండి. మీకు తెలిసిన ఆక్వా వ్యాలీ, లిక్కర్ వ్యాలీ కాదయ్యా. క్వాంటమ్ వ్యాలీ అంటే డేటా స్టోరేజ్, మన బ్యాంక్ లాంటిది. అది డేటా స్టోరేజ్ అనమాట, ఇన్ఫర్మేషన్ డేటా సెంటర్ అంటారు దాన్ని. దాని గురించి పూర్తి అవగాహన తెలుసుకొని మీరు మాట్లాడండి. మన దగ్గర నాలెడ్జ్ లేని వాళ్ళు ఆక్వా వ్యాలీ అంటారు, లేకపోతే మన చేసిన లిక్కర్ వ్యాలీ అంటారు. అది కాదండి. క్వాంటమ్ వ్యాలీ అంటే ప్రజల యొక్క భవిష్యత్తు, మన యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ చేసేటువంటి బ్యాంక్ లాంటిది. అది ఎక్కడా లేదు, మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అది కనుక స్టార్ట్ అయితే ఎంతోమంది సాంకేతిక నిపుణులు అన్నం తింటారండి. దాన్ని అడ్డుకునే కార్యక్రమం మీరు చేయొద్దు. అడ్డుకున్న అది మీ వల్ల కాదు. అది కన్ఫామ్గా ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం జరుగుతుంది. అంటే లోకేష్ పరిపాలన చూసాక మీకు ఏమనిపించిందండి? అసలు ఆయన విద్యాశాఖ మంత్రిగా కానీ, ఐటీ శాఖ మంత్రిగా కానీ ఏ విధంగా చేస్తున్నారు? అంటే మీరు ఈ విద్య పరంగా ఒక ప్రొఫెసర్గా మీరు వర్క్ చేస్తున్నారు కదా, విద్యాశాఖలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత? సార్, మనం హైయర్ ఎడ్యుకేషన్ కంటే ముందు స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదాం సార్. స్కూల్ ఎడ్యుకేషన్లో ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో చాలా బాగా క్షుణ్ణంగా చూశాను. స్కూల్ ఎడ్యుకేషన్లో శనివారం నో బ్యాగ్ డే అంటే పిల్లలు వాళ్ళకి నచ్చిన విధంగా మానసిక ఉల్లాసంతో ఆడుకునే కార్యక్రమం తెచ్చారు. అది లోకేష్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సెకండ్ వచ్చేప్పటికి స్కూల్లో ఇచ్చే యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, బ్యాగులు కానీ చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఈరోజు చాలామంది పిల్లల్ని మా ఇంటి ముందు నుంచి పోతుంటే అడుగుతున్నారు, ఎలా ఉందిరా బాబు అంటే చాలా బాగుందన్నారు. అలాగే మిడ్ డే మీల్ కార్యక్రమం కూడా చాలా మంచి ఫుడ్ పెడుతున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అక్కడే తింటున్నారు. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ వరకు చాలా బాగా జరుగుతుంది. కమింగ్ టు ద ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, దాంట్లో చిన్న లోటుపాట్లు ఉన్నమాట వాస్తవం. నెక్స్ట్ ఇయర్లో అది మాత్రం పోతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కూడా సమూల్యమైన మార్పులు తీసుకొస్తారని, కొత్త యూనివర్సిటీస్ తీసుకొస్తారని, దీనివల్ల ఫారినర్సు, అదర్ స్టేట్ పిల్లలు మన దగ్గరికి వస్తారు. దానివల్ల మాలాంటి అధ్యాపకులు కూడా మంచి అవకాశాలు వస్తాయని
నేను ఆశిస్తూ ఉన్నాను. అంటే ఇప్పటికే బిట్స్ పలాని యూనివర్సిటీని కూడా అమరావతిలోకి తీసుకొచ్చారు. ఎక్స్ఎల్ఆర్ఐ కానీ ఇంకా విద్యాపరంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారంటారు? సార్ ఇప్పుడు ఒక పక్క ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, ఇంకో పక్క ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం, విట్ అండ్ అమృత, ఎక్స్ఎల్ఆర్ఐ అండ్ ఎస్ఆర్ఎం, అదేవిధంగా ఇప్పుడు బిట్స్ పిలాని వస్తుంది. ఇవన్నీ వస్తే ఏమవుతుంది? దీనివలన మన పిల్లలు చెన్నై, బెంగళూరు పోకుండా ఆగుతారు. ఒకటి. రెండు, అదర్ కంట్రీస్, అదర్ స్టేట్ పిల్లలందరూ కూడా మన స్టేట్లో వస్తారు, మన దగ్గర చదువుకుంటారు. దీనివలన మనకి రకరకాల విధాలుగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, మా అధ్యాపకులకు అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ వైపు చూడకుండా ప్రైవేటు ఉద్యోగస్తులోనే గౌరవమైనటువంటి వేతనం పొందే విధంగా మాలాంటి అధ్యాపకులకు అవకాశాలు కలుగుతాయని నేను అనుకుంటున్నాను.